జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడే సందర్భంగా మే 1న కడపలో మహాసంకల్ప గర్జన నిర్వహించనుంది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ మాట్లాడారు. గత 21 ఏళ్లుగా 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పెన్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయని గుర్తు చేశారు. జేపీఎస్, యూపీఎస్ పేర్లతో ఉద్యోగులను మభ్యపెట్టడం సరికాదని, సిపిఎస్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ ఉద్యోగులకు జీవన భద్రత, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఐఆర్డీఏ బకాయిలు విడుదల చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం మే 1న కడపలో భారీ స్థాయిలో మహాసంకల్ప గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించిన కారణము కడపలో మేడేని పురస్కరించుకొని మే 1వ తారీఖున మహాసంకల్ప గర్జన, ఈ సిపిఎస్ రద్దు పైన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా ఉద్యోగస్తులందరినీ కూడా ఈ యొక్క సంకల్ప గర్జనకి పిలుపునివ్వడానికి ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. గత 21 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో చేరినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిపిఎస్ పద్ధతిలోకి వస్తారనే విషయము మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మేము చేస్తున్నటువంటి పోరాటాలు వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, పెన్షన్ భిక్ష కాదు, పెన్షన్ ఉద్యోగుల హక్కు అని చెప్పి మన రాజ్యాంగంలోనే ఉంది. సుప్రీంకోర్టు కూడా క్లారిటీ కూడా ఇచ్చింది, ఉద్యోగస్తులకి పెన్షన్ ఒక హక్కు అని చెప్పి. అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా భద్రత లేని ఈ ఉద్యోగం చాలా భారంగా ఉంది. ఏదైతే పాత పెన్షన్ ఉందో ఆ విధానాన్ని పునఃప్రవేశపెట్టండి, ఈ సిపిఎస్ మహమ్మారిని రద్దు చేయండి అని చెప్పి మేము రోడ్డు కూడా ఎక్కడం జరిగింది. అందులో భాగంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకాలు చేశాం. తద్వారా మా పైన అనేకమైన కేసులు బనాయించడం జరిగింది, గృహ నిర్బంధన జరిగింది. సర్వీస్ పెన్షన్, రిటైర్మెంట్ కార్డు. అప్పుడు 2018లో మేము ఈ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా చేసినటువంటి పోరాటం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి ఆ రోజు చనిపోయిన వాళ్ళకన్నా పోరాటం ఇవ్వాలని చెప్పి మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక 2 జీవోలు కూడా రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సిపిఎస్ మీద తీసుకున్న స్టాండ్ అనేది ఆల్ ఎంప్లాయీస్ స్టాండ్ మీద ఉన్నాము. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన ఆల్ అసోసియేషన్ లీడర్స్ కూడా సిపిఎస్ దానికి మద్దతు తెలుపుతున్నారు. అదే కూడా ఆల్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉన్న అసోసియేషన్ లీడర్స్ కూడా దీని మీద మేము ఒక స్టాండ్ అవుతామని కూడా చెప్తూ చెప్పారు, మా దృష్టి కూడా వచ్చింది. అదే కాకుండా ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇచ్చినది ఏమంటే, మన సీఎం గారైనా ఉప ముఖ్యమంత్రి పవన్ గారైనా మేము వచ్చిన 100 రోజుల్లో దీన్ని న్యాయం చేస్తాము, తప్పనిసరి ఓపీ చేస్తామని చెప్పి వాళ్ళు బలవంతులు చెప్పుకున్నారు. పాలకులందరికీ తెలుసు. మరి దీన్ని ఎందుకు అంతమొందించడం లేదు అర్థం కావట్లేదు. ఈ సిపిఎస్ని ప్రవేశపెట్టి ఉద్యోగస్తులని ఎక్కువగా చేస్తారు. ప్రైవేట్గా చేయట్లేదు, ప్రభుత్వ ఉద్యోగం కంటిన్యూ చేయట్లేదు. చాలా రాష్ట్రాలు దీనిపైన కమిటీలు వేసి వాళ్ళ కంట్రిబ్యూషన్ని సిఆర్డీఏ పంపించుకుని ఆపేశారు. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అంతా కమిటీ వేసి ఏదో ఒక పరిష్కారాన్ని మనం తీసుకొద్దాం అని చెప్పి 2 జీవోలు రద్దు చేసి చనిపోయిన వారికి
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వడం, డెత్ గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది. ఆయన అప్పట్లో ఒక మంచి పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నన్ను పిలిపించుకొని రామచెరువు దగ్గర నా చేతిలో చేయి వేసి మనం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని స్వయాన గత ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా చేతిలో చేయి వేసి చెప్పడం జరిగింది. తదనంతరం మరి ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు శ్రీయులు పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ప్రాముఖ్యతను వివరించి అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల్లో మనం ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొస్తాము.